నవరత్నాల లడ్డు, మోతిచూర్ లడ్డు, బేసన్ లడ్డు, రవ్వ లడ్డు, ఆ లడ్డు, ఈ లడ్డు అని లడ్డూల గురించి మస్తు గొప్పగా చెప్పుకుంటారు చాలా మంది. కానీ దునియా మీద ఎన్ని తీల లడ్లున్నా తిరుపతి ఎంకన్న లడ్డుకు ఏది పోటీ రాదు. లడ్డు అంటే ఆ 7 కొండల ఎంకన్న ప్రసాదం లడ్డే. అసొంటి తిరుపతి ఎంకన్న లడ్డులు ఇప్పుడు అయోధ్యకు పంపిస్తుర్రట. గా ముచ్చటేందో ఒకసారి అరుసుకుని వద్దాం పారు. ప్రసాదం అంటే గా 7 కొండల ఎంకన్న స్వామి ప్రసాదమే పోండ్రి. ఎక్కడెక్కడున్నోళ్ళని కూడా ఆ వాసన ఆడు లడ్డూల కౌంటర్ కాడికి ఇగ్గుకొని పోతుంది. అందుకే దర్శనం లైన్లే కాదు, లడ్డూల కౌంటర్ల కాడ గంటల కమానం లైన్లలో నిలబడి కూడా లడ్డూలు కొంటుంటారు భక్తులు. అటువంటి లడ్డూలు ఇప్పుడు అయోధ్య రాములోజీ ఆలయంలో కూడా భక్తులకు అందబోతున్నాయి అన్నట్టు. అయోధ్య రామ మందిరంలో అయ్యేటి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యానికి 7 కొండల ఎంకన్న తిరుపతి లడ్డూలను పంపిస్తున్నారు టీటీడీ అధికారులు. అందుకనే ఇగో ఇట్ట సంచులు నింపుతున్నారు. 25 గ్రాముల బరువున్న లచ్చ లడ్డూలు చేసిరట. ఆటన్నింటినీ ఇగో ఇట్ట కవర్లలో నింపి సీలేసి పెట్టెలలో పెట్టి ఆ పెట్టెలను గాలి మోటార్ ఎక్కిస్తారట. అట్ట ఈ నెల 21వ తారీఖు నాడు తిరుపతి ఎంకన్న లడ్డూలు అయోధ్య రామయ్య గుడి కాడికి పోతాయి అంటున్నారు అధికారులు. ఒక్కొక్క కవర్ల 2 లడ్డూలు పెట్టి సీలేసిరట శ్రీవారి సేవకులు. అట్ట కవర్లలో నింపిన లడ్డూలని 350 డబ్బాలలో పెట్టి అయోధ్యకు పంపుతున్నారట. అగా చూడు ఈ అట్ట నింపుతున్నారో. ఇట్ట ఒక్కొక్క లడ్డు తయారు చేసేందుకు 7 రూపాయల దాకా ఖర్చు అయిందట అక్కడి అధికారులకు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే అయోధ్యకు పట్టుకపోయిన తిరుపతి లడ్డూలను అక్కడికి వచ్చేటి భక్తులకు పుకుడాకే పంచుతున్నారట. మంచి ముచ్చటే కదా. మన తిరుపతి లడ్డూలు అయోధ్యల భక్తులకు అందుతున్నాయి అంటే తారీఫ్ చేయాల్సిందే కదా. ఇక్కడ ఎగబడి కొందామన్నా దొరకని తిరుపతి ఎంకన్న లడ్డూలు అయోధ్యల భక్తులకు పుకుడాకే దొరుకుతున్నాయి అంటే అక్కడికి వచ్చేటి భక్తులు అదృష్టవంతులు అన్నట్టే కదా అనుకుంటూరట గీ ముచ్చటేలకైనా తిరుపతి ఎంకన్న భక్తులు. ఇక ఇదిట్టుంటే గీ ముచ్చటేలకైనాక అయోధ్యకు పోతే రాములోజీ దర్శన భాగ్యం, తిరుపతి ఎంకన్న ప్రసాదం 2 దొరుకుతాయి అనుకుంటూరట ఈగింత మంది భక్తులు. ఏదన్నా గానీ వీళ్ళు గానీ తిరుపతికించి అయోధ్య దానక లడ్డూలను తయారు చేసి పంపిస్తున్నారంటే టీటీడీ అధికారులను తారీఫ్ చేయాల్సిందే పోండ్రి.